మా ఫ్రెండ్ సత్యనారాయణ స్వామి నోము చేశారంట. ప్రసాదం అయితే ఇచ్చారు, ఇక్కడే పెట్టాను. యాక్చువల్గా బాగుంటుంది కదా సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడతాను నేను, బట్ లిమిట్గానే తింటాను. చికెన్ కర్రీ చేశానండి మధ్యాహ్నం. ఇప్పుడు చపాతీలు చేస్తే సరిపోతుంది. ఇది వేడిగా పెట్టుకోండి. అసలు ఈ కౌంటర్ టాప్ మీద కొంచెం వేడిగా ఉన్నా కూడా అలా మార్క్ పడిపోద్ది అనమాట. క్లీనింగ్ కొంచెం మళ్ళీ రాదు, బండలోనే అబ్జర్వ్ అయిపోతే. అందుకని ఇంకా ఇలాంటి ప్యాడ్స్ అయితే యూజ్ చేస్తాను. మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అని కామెంట్స్లో అడుగుతారు కదా, చెప్తున్నాను. వేడిది అయితే తీసి పెట్టకూడదు. లుక్ వైజ్గా బాగుంటుంది కానీ కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం కష్టం. కొంచెం సేపు పడుకున్నాను ఈరోజు. ఇప్పుడు కాఫీ పెట్టుకొని చపాతీలు చేశాను, అంటే చికెన్ కర్రీ ఉంది, సరిపోతుంది. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఉంటుందండి. నార్మల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చికెన్లోకి చపాతీలు చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో ఏం చెప్తున్నానంటే, రెడ్ కలర్ లేస్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే రెడ్ కలర్ ప్యాక్లో వస్తాయి అవి. సో అవి కొన్ని తీసుకొని బౌల్లో వేసుకొని తింటూ ఉంటే డిన్నర్ టైం అయిపోతుంది అని చెప్పి నేను కిచెన్లోకి వచ్చాను. అలాగే వస్తూ ఒక లేస్ తీసుకొచ్చాను. యాక్చువల్గా నేను జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోనండి. ఎప్పుడో రేర్గా తింటాను. ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా డీప్ ఫ్రైస్ అయితే అసలు తినను. అది మీకు తెలిసిందే, చెప్తూనే ఉంటాను కదా వీడియోస్లో కూడా. వీకెండ్స్లో మూవీ టైం అన్నమాట. నేను ఇక్కడ వీడియో తీస్తున్నదైతే ఫ్రైడే రోజు. ఆ రోజు హార్ట్ బీట్ అని తమిళ్ వెబ్ సిరీస్ ఒకటి వస్తుంది, కంపల్సరీగా వాచ్ చేస్తాము. ఎవ్రీ ఫ్రైడే 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారండి. పిల్లలకి ట్యూషన్స్ జరుగుతున్నాయి, చదువుకుంటున్నారు. ఈ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వెబ్ సిరీస్ అయితే చూస్తాము. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చూడొచ్చండి. మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ముందు రోజు ఏంటంటే పిల్లలు లేస్ తెచ్చుకున్నారు. మేము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ లేసే నేను ఓపెన్ చేశాను కదా, పిల్లలేమో లేస్ తింటూ ఉంటారు. నేను కంపల్సరీగా నైట్ మజ్జిగ అయితే తాగుతానండి, లస్సీ కానీ అలాగే కొంచెం జీరా పౌడర్ వేసుకొని కానీ తాగుతాను. రెగ్యులర్గా చపాతీలు కానీ ఇలా దోశ ఇడ్లీలు కానీ ఉంటాయి నైట్ డిన్నర్కి వచ్చేసి. అందుకు వేడి చేస్తుందేమో అన్నట్టుగా మజ్జిగ అయితే కంపల్సరీ. టెడ్డీకి ఇస్తాను, మా వారు నేను కూడా ముగ్గురం అయితే కంపల్సరీ తాగుతాము. అందులో ఈరోజు చికెన్ కర్రీ మస్ట్ అండ్ షుడ్. అసలు ఎప్పుడో ఇక వర్షాలు పడుతుంది, మరి చల్లగా ఉందనుకుంటే స్కిప్ చేస్తాను, కానీ రెగ్యులర్గా అయితే మజ్జిగ అయితే తాగుతాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే సాటర్డే రోజు మార్నింగ్ పొద్దున్నే ఇలా వీడియో తీస్తూ ఉన్నాను. మార్నింగ్ కొంచెం ఫ్రీ టైం దొరికిందండి, అందుకే వాకింగ్కి వెళ్ళేసి వచ్చాము. వాకింగ్ చాలా బాగుంటుంది ఇలాంటి క్లైమేట్లో వాకింగ్ చేస్తే. ధనుష్కి స్కూల్ ఉంది, సో స్కూల్కి అయితే వెళ్ళాడు. హాఫ్ డే ఉందండి ఈరోజు, అందులో పేరెంట్స్ మీట్ కూడా ఉంది. సో స్కూల్కి అయితే వెళ్ళాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ చేశానండి. ఇప్పుడు స్వీట్ పొంగల్ చేస్తున్నాను. ఈరోజు వంట ఇంకా మార్నింగ్ చేయలేదు. ఇప్పుడు లంచ్ కోసం 10 అలా అవుతోంది టైం అయితే. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ముందైతే స్వీట్ పొంగల్ చేసి పక్కన పెట్టేసి అన్నము సాంబార్ చేస్తున్నానండి. స్కూల్కి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది అని చెప్పి టకటక చేసేయాలి. ముందు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను రెడీ అయిపోతా. సరే, నువ్వు రెడీ అయ్యేలోపు నేను స్నానం చేసి వచ్చేస్తా. ఓకే, నేను 10 మినిట్స్లో వచ్చేస్తా. 5 మినిట్స్ నేను రెడీ అయ్యి వస్తా. అయిపోయింది. కొంచెం
నేతిలో ఇవి వేయించేసి డస్ట్బిన్ కూడా బయట పెట్టేశాను. పనేం లేదులే, వచ్చిన తర్వాత నువ్వు రెడీ అయ్యేసరికి నేను ఈ గిన్నెలు వాష్ చేసేస్తా. ఇప్పుడు ఈవినింగ్ చేసుకో. ఈవినింగ్ వద్దు, మళ్ళీ నీట్గా ఉండదు. ఇదిగోండి స్వీట్ పొంగల్. పచ్చకర్పూరం ఇలాంటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పచ్చకర్పూరం, ఇలాచి అండ్ పచ్చకర్పూరం వేసుకోండి. మనకు తిరుపతిలో ఈ స్వీట్ పొంగలి ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట. మనం తిరుపతి వెళ్ళినప్పుడు స్వీట్ పొంగలి ఒక్కొక్కసారి ప్రసాదంగా వస్తుందండి. నాకు చాలా ఇష్టము స్వీట్ పొంగల్ అంటే. ఆ ప్రసాదము ఏ విధంగా అయితే ఫ్లేవర్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. పచ్చకర్పూరము ఎంత మంచిదో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించుకున్నాను. వన్ సైడ్ గిన్నెలు వాష్ చేస్తూ అలాగే ఇటు సైడు రైస్ సాంబార్ కూడా పెట్టేశాను. లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్తున్నాము. ఎండ చూడు విపరీతంగా ఉంది. ఉందా క్యాట్? ఫుడ్ చేసే టైంకి వస్తుంది. పేరు ఉండట్లా. స్కూల్ లేదా మీకు? ఎంజాయ్. మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాం. బిల్డింగ్ అంతా పడుతుంది కెమెరా. మిర్రర్లో చూస్తే బిల్డింగ్ హైట్ అంతగా అనిపిస్తుంది. డూప్లెక్స్వి కాదు, బిల్డింగే హైట్ కనిపిస్తుంది అంటున్నా. ముగ్గురం స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎండ ఆ రోజు ఎక్కువగా ఉంది. కారులో కూర్చున్నామనే కానీ బాగా వేడిగా ఉంటుంది. మీకు ఒక టిప్ చెప్పనా? కారులో ఎక్కే ముందు విండోస్ అన్నీ ఓపెన్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత మనము మిర్రర్ అనేది క్లోజ్ చేసేసుకొని అప్పుడు ఏసీ వేసుకుంటే మంచిదని నేను విన్నాను. ఈరోజు పేటీఎం ఉండడం వల్ల ఎంత ట్రాఫిక్, అలాగే అసలు కార్ పార్కింగ్ కూడా దొరకలేదు. ఫైనల్లీ స్కూల్లో వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యామండి. రిటర్న్ అయ్యే టయానికి ఈవినింగ్ 4 అయింది. చాలా లేట్ అయిపోయింది. బాగా ఆకలేస్తూ ఉంది. సో మధ్యలో ఆపుకొని కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ డే సండే అండి. వెజిటేబుల్స్ తీసుకోవచ్చు కానీ అమావాస్య రోజు ఇక్కడ మార్కెట్ ఉండదు, ఎక్కడైనా అంతే నాకు తెలిసి. సో ఆ రోజే తీసుకొని వచ్చేసాము. పిల్లల కోసము ప్రోటీన్ పౌడర్ చేస్తున్నానండి. ఈ పెద్దవాళ్ళైనా తాగొచ్చు, జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా యూజ్ఫుల్ అని చెప్తాను నేను. ప్రోటీన్ పౌడర్స్ మనం బయట నుంచి కొనే కంటే కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా, పిల్లలకైతే చాలా మంచిది. పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది ఒక 1/2 కప్పు వేసుకున్నాను. బాదము ఒక 20 తీసుకొని నానబెట్టానండి. మార్నింగ్ నానబెట్టాను. అలా పొట్టు తీసేసి మిక్సీలో వేసి పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు ఎలా నేను పౌడర్ అనేది పట్టాను అనేది కన్సిస్టెన్సీ. ఇలా మెత్తటి పౌడర్ లాగా పట్టుకున్నానండి. దీన్ని తీసి 8 కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు మాత్రమే మనం ఇప్పుడు యూజ్ చేస్తాము. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 డేస్ అయినా యూజ్ అవుతుంది. బట్ నేను ఎక్కువ రోజులకి ఏం కాదు, ఒక 4 రోజులకు సరిపడా పట్టాను. తర్వాత వేరొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక బనానా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోకి ఖర్జూరం అండి, లోపల సీడ్ తీసేసి డేట్స్ వేసుకుంటున్నాను. ఒక 4 తీసుకున్నాను. ఇవైతే కొంచెం స్వీట్గా ఉంటాయి, లేకపోతే కొంచెం స్వీట్ తక్కువ ఉంటాయి కదా అని చెప్పి 4 వేసుకున్నాను. అలాగే ఇక్కడ ప్రోటీన్ పౌడర్ కూడా పట్టి పెట్టుకున్నాను కదా, అది 4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి 1.5 కప్ మిల్క్ అయితే పడుతుంది. నేను చూయించే క్వాంటిటీ 2 గ్లాసులకు అయితే వస్తుందండి. ఇందులోకి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
మరి థిక్గా ఉంది అనుకుంటే, స్వీట్ కావాలి అంటే కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా ప్రోటీన్ మిల్క్ షేక్ పిల్లలకైతే ఇచ్చానండి. నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత దోశ పిండికి అయితే వేసి పెట్టుకుంటున్నాను. దోశ ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు ఈ పిండి కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి బద్ధకం వేస్తుంది కదా చపాతీలు అలా చెయ్యాలి అంటే, అందుకని డిన్నర్కి వీలుగా బ్రేక్ఫాస్ట్కి వీలుగా దోసపిండి ఇడ్లీ పిండి అయితే పెట్టుకుంటానండి ఎప్పుడూ కూడా. చూసారు కదా ఎంత వర్షము. డే టైం అయితే బాగా ఎండగా ఉంటుంది, నైట్ అయితే వర్షం. ఈ విధంగా ఓకేనండి. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.